కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు సృష్టించాడు ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు. సెక్రటేరియట్లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్స్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ పలువురి వద్ద పెద్ద మొత్తంలో భాస్కర్ రావు డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. నకిలీ ఉద్యోగి కదలికలపై అనుమానం రావడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు. దీంతో భాస్కర్ రావు వ్యవహారం బయటపడింది. పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా భాస్కర్ రావును పట్టుకున్నారు ఇంటెలిజెన్స్ సిబ్బంది. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్ వద్ద డ్రైవర్గా చేస్తున్న రవి అనే వ్యక్తి భాస్కర్ రావుకి ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించారు. దీంతో భాస్కర్ రావుతో పాటు డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు ఇంటెలిజెన్స్ అధికారులు. తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు సృష్టించాడు ఖమ్మంకి చెందిన భాస్కర్ రావు. సెక్రటేరియట్లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్స్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ పలువురి వద్ద పెద్ద మొత్తంలో భాస్కర్ రావు డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. నకిలీ ఉద్యోగి కదలికలపై అనుమానం రావడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు. దీంతో భాస్కర్ రావు వ్యవహారం బయటపడింది.